దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నిన్నటి దినమున మొన్నటి దినమున లైవ్లో ఏకీభవించి మనమందరం కూడి వాక్యాన్ని వినలేకపోయాం. వాతావరణ పరిస్థితులను బట్టి కొంచెం సమస్యగా ఉండడం ద్వారా ఇక్కడ లైవ్ అందించలేకపోయాను. తిరిగి మళ్ళీ ఈరోజు దేవుడు తన కృపను అనుగ్రహించి ఈరోజు లైవ్లో వాక్యాన్ని అందించుట కొరకు ప్రభు చూపిన కృప కొరకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీరందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని ప్రార్థిస్తున్నాను. అలాగే ఉన్నారని నమ్ముతున్నాను. ఇంకనూ ప్రార్థించండి. ప్రభు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆరోగ్యముగాను సంతోష సమాధానాలతో నింపి దేవుని కొరకు మాత్రమే సాక్షులుగా జీవించే భాగ్యమును దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తాడు. దయచేసి లైవ్లో వాక్యం వింటున్న మీరు వెంటనే మీ ఫేస్బుక్లో మీకున్నటువంటి గ్రూపులకి షేర్ చేయండి. వారు కూడా వింటారు. మీరు వినడం మాత్రమే కాదు, మీ ద్వారా మరికొంతమంది విన్నట్లయితే వారు దీవించబడతారు. వారు కూడా ప్రభు ద్వారా మేలులు పొందుకుంటారు. మొదటిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మీ ద్వారా వారిని కూడా దేవుడు బలపరిచి వారిని కూడా ఆశీర్వదిస్తాడు. దయచేసి మర్చిపోకండి. వాక్యం వింటూ ఉన్నప్పుడే మీరు షేర్ చేయండి. ప్రభు ద్వారా గొప్ప దీవెనలు పొందుకోనండి. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం అందరం ధ్యానించుకుందాం. దావీదు రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. దావీదు రాజుగా ఉండి పరిపాలిస్తున్న సమయంలో అక్కడ బైబిల్లో రాయబడింది, 3 సంవత్సరములు విడవకుండా కరువు వచ్చిందట. దావీదు రాజుగా పరిపాలిస్తున్న సమయంలో 3 సంవత్సరములు విడవకుండా కరువు వచ్చింది. అప్పుడు దావీదు యెహోవా యొద్ద మనవి చేశాడు, అయ్యా, ఎందుకు ఇలా కరువు వచ్చింది? విడవకుండా కరువు వస్తూ ఉంది, ఏంటి దీనికి గల కారణం అని దేవుని యొద్ద దావీదు విచారణ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని దగ్గర ఆ కరువు నిమిత్తమై మనవి చేస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య కలిగింది అని అనుకున్నప్పుడు దాని వెనకాల ఆ సమస్యకి కారణం ఏదైనా ఉంటుంది. తప్పకుండా కారణం లేకుండా ఏది జరగదు. ప్రతి దానికి కారణం అంటూ ఉంటుంది. అది వస్తు విషయంలోనే కానివ్వండి, కుటుంబ విషయంలోనే కానివ్వండి, ప్రతి విషయానికి ఒక కారణం అంటూ ఉంటుంది. అలాగే దావీదు కూడా దేవుని యొద్ద మనవి చేస్తూ ఉన్నాడు. కరువు విడవకుండా వస్తూ ఉంది, ఏంటి దీనికి గల కారణం అని ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదుతో సెలవిస్తూ ఉన్నాడు, ఎందుకు వచ్చింది ఆ కరువు అని. చూద్దాం బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం నేను చదువుతాను, మీరందరూ వినండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియానీయులను హతము చేసిన గనక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుడేం సెలవిస్తూ ఉన్నాడు దావీదుతో? సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. దేవుడు దావీదుతో ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, దావీదు అడిగాడు, అయ్యా, ఎందుకని కరువు వచ్చింది అని. అప్పుడు దేవుడు దావీదుతో తెలియజేస్తూ ఉన్నాడు, సౌలును బట్టి అలాగే అతని ఇంటి వారిని బట్టి ఈ కరువు వచ్చింది. నరహంతకులుగా వారు మారిపోయారు, నరహంతకులుగా ఉన్నారు. ఆ నరహంతకులను బట్టి, నరహంతకులుగా ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి ఆ శిక్షకు ప్రతిగా ఈ కరువు వచ్చింది అంటున్నాడు దేవుడు.
నిజమే, ఈరోజు అనేకమైన ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాలలో, ఎన్నో చోట్ల కరువులు ఉన్నాయండి. కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాలలో కరువులు ఉన్నాయి. భూమి మీద కరువు ఎక్కువైపోయింది. ఇంకనూ ఇప్పటికీ ఎక్కువవుతూనే ఉంది. ఇప్పటికీ కరువు ఉంటూనే ఉంది కొన్ని ప్రాంతాల్లో. అభివృద్ధి చెందినటువంటి ఈ టెక్నాలజీలో కూడా మనుషులందరూ అభివృద్ధి చెందారు. నైతిక విలువలు మార్పు చెందాయి, ఆలోచనలు మారిపోయాయి, జ్ఞానం మారిపోయింది, తినే తిండి మారిపోయింది, కట్టుకునే వస్త్రాలు మారిపోయాయి, నివసించే ప్రాంతాలు మారిపోయాయి, గృహాలు మారిపోయాయి. ప్రతిదీ ఈరోజు టెక్నాలజీ ద్వారా ప్రతిదీ మారిపోయింది. మరి ఇంతగా మార్పు చెందినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాలలో, కొన్ని ప్రాంతాలలో కరువు ఏలుతూనే ఉంది. కరువు మనుషుల్ని వెంబడిస్తూనే ఉంది. కరువు ఎందుకు వస్తుంది భూమి మీద అంటే, నరహంతకులుగా ఉన్నదాన్ని బట్టి కొన్నిసార్లు కరువు వస్తుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నరహంతకులుగా ఉన్నారు కనుక కరువు వచ్చింది. నరహంతకులు అంటే చంపుకోవడం, మనిషిని చంపుకోవడం. ఎక్కడైతే మనిషిని చంపుకుంటూ ఉన్నారో ఆ ప్రాంతంలో కరువు ఏర్పడుతుంది. పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో ఆ ప్రాంతంలో భూమి మీద కరువు వస్తుంది. పాపం అంటే ఒక విషయమే కాదు, పాపం అంటే అనేక విషయాలు ఉన్నాయి. ఎక్కడైతే పాపం ఏలుతూ ఉంటుందో, పాపం పరిపాలన చేస్తూ ఉంటుందో, పాపం విలయ తాండవం చేస్తూ ఉంటుందో ఆ ప్రాంతంలో కరువు ఎక్కువైపోతుంది. భూమి మీద కరువు ఎక్కువైపోతుంది. నరుల పాపాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి భూమి మీద కరువు ఎక్కువైపోతూ ఉంది. గనక దావీదుతో దేవుడు అదే తెలియజేస్తూ ఉంటాడు. నరహంతకులుగా ఉన్నారు కనుక వారి నిమిత్తమై కరువు వచ్చింది. చూడండి, గతంలో ఎన్నో సందర్భాలలో ఈరోజు మనుషులు కాస్త అభివృద్ధి చెందారు గనక మనుషులు ఒకరికొకరు బ్రతకాలి, మేము కూడా బ్రతకాలి, మా జీవితాలు ఉన్నాయి, నాకంటూ భార్య ఉంది, నాకంటూ పిల్లలు ఉన్నారు అని గుర్తించి చాలామంది చంపుకునే దానికి ఈరోజు ఇష్టపడట్లేదు. అయితే గతంలో ఎన్నోసార్లు ఒకరికొకరు చంపుకున్న దినాలు ఉన్నాయి. వారంటే వీరికి సరిపోక కక్షలతో, భేదాలతో, పగలతో ఒకరికొకరు చంపుకొని జీవించే దినాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దినాల్లో అక్కడక్కడ కనపడుతున్నాయి, కానీ మొత్తం మీద తక్కువైపోయాయి. సరే, మంచిది, భూమి మీద కరువు వచ్చింది. మరి ఇంటిలో కలుగుతున్న కరువులు ఏమిటి? కరువు మొదటిగా రావడానికి గల కారణం ఏంటంటే పాపం. ఒక వ్యక్తిని చంపడం అది పాపం. కొన్ని పాపపు క్రియలు చేయడం పాపం. దేవునికి అసహ్యమైన కార్యాలు చేయడం పాపం. ఇవి చేయడం ద్వారా కరువు వస్తుంది. సరే, మంచిది. మరి ఇంటిలో కరువు ఏమిటి? ఇంటిలో ఉన్న కరువులేంటి? చాలామంది అనుకుంటారు, మాకేంటి, తినేదానికి చక్కగా ఆహారం ఉంది, మాకు ఆహార విషయంలో కరువేమి లేదు, కట్టుకునేదానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, బట్టల విషయంలో కరువేం లేదు, ఉండేదానికి మంచి గృహం ఉంది, ఇంటి విషయంలో పెద్ద కరువేం లేదు, ఆర్థిక సమస్యలు లోటు లేనే లేదు, ఏది కావాలంటే అది తెచ్చుకునేదానికి మా దగ్గర ధనం ఉంది. మరి ఎక్కడుంది ఆర్థిక సమస్య అనే కరువు? చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాల్లో కలుగుతున్న కరువులేంటి? తినేదానికి ఉన్నాయి, దాన్ని కరువు అన్నారు కదా. కట్టుకునేదానికి ఉంది, మరి కరువు అన్నారు కదా. అనుభవించేదానికి ఉంది, దాన్ని కరువు అన్నారు కదా. మరి ఏంటి కరువులేంటి? కుటుంబాల్లో కలుగుతున్న కరువులేంటి? చూడండి, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దయచేసి మీరందరూ బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే నేనే చదువుతాను, మీరందరూ వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, మీరందరూ వినండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. చూడండి, భూమి మీద కరువు రావడానికి నరహంతకులుగా ఉన్నారని దేవుడు తెలియజేశాడు. మరి ఇంటిలో కరువు రావడానికి కారణం మనం ఒక వ్యక్తిని చంపలేదు కదా, ఇంటిలో ఉన్నవారు ఒకరికొకరు పొడుచుకోవట్లేదు కదా,
ఇంటిలో ఉన్నవారు ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసి దాడి చేసి చంపుకోలేదు కదా. మరి ఇంటిలో ఉన్న కరువులేంటి? అసలు ఇంటిలో కరువు ఎందుకు వస్తుంది? కరువులు ఏమున్నాయి ఇంట్లో? తినేదానికి ఉన్నాయి, దాన్ని కరువు అన్నారు. కట్టుకునేదానికి ఉంది, కరువు అన్నారు. అనుభవించేదానికి ఉంది, కరువు అన్నారు. మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, దాన్ని కరువు అన్నారు. మాకేంటి తక్కువ అని, ఒకరికంటే తక్కువ లేము అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి అనుభవించే విషయంలో కూడా కరువు లేదు. మరి ఏంటి కరువులు? ఏంటి, ఎందుకు కలుగుతున్నాయి కరువులు అంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం ఒకసారి చదివాం కదా, మళ్ళీ చదువుతాను, మీరందరూ వినండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అది సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇక్కడ సహోదరుడు అని ఉంది అంటే పక్కన సహోదరి అని ఉంటుంది ఖచ్చితంగా. సహోదరుడు ఉన్న చోట సహోదరి, కుమారుడు ఉన్న చోట కుమార్తె. మనం తప్పకుండా ఆలోచన చేయాలి. చూడండి, కుటుంబాల్లో కలుగుతున్న కరువులు ఏంటంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చంపితే దాన్ని నరహత్య అంటాం, అవునా కదా? అలాగే ఈరోజు ఒక వ్యక్తిని చంపవలసిన పని లేదు. ఒక వ్యక్తిని దూషిస్తే, ఒక వ్యక్తిని శపిస్తే, ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తే, ఒక వ్యక్తి మీద దూషణ మాటలు మాట్లాడితే అదే నరహత్య. అర్థమైందండి? అది నరహత్య. సహోదరుడు అంటే బయటవాడు కాదు, ఎవరో బయట వాళ్ళు కాదు. మొదటిగా మన ఇంటిలో ఉన్నవారే వస్తారు. చూడండి, ఒక వ్యక్తిని దూషించినప్పుడు, వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు, చంపాలని అనే ఉద్దేశం లేకపోయినా దూషించడం, శపించడమే నరహత్యతో సమానమని వాక్యం రాయబడింది. చూడండి, ద్వేషం ఎప్పుడు పుట్టుకొస్తుందంటే పగ ద్వారా ద్వేషం పుట్టుకొస్తుంది. ద్వేషం పుట్టుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చంపడానికైనా వెనుకారుడు ఒక వ్యక్తి. ఆ ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఇంట్లో కరువులు ఎందుకు వస్తున్నాయి? కరువులు ఏమిటి? ఏమున్నాయి ఇంట్లో కరువులు అంటే? వాక్యం రాయబడింది, ఒకరికొకరు ద్వేషించుకోవడము నరహత్యతో సమానం. ఒక వ్యక్తిని ద్వేషిస్తే నరహత్యతో సమానం. అలాగే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్త ఒకసారి మీరు చూడండి. యేసు ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. దయచేసి అందరూ బైబిల్ చూడండి, లేకపోతే నేను చదువుతాను, మీరందరూ వినండి. మత్తయి సువార్త 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విరుచున్నారు కదా. చూడండి, నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే విమర్శకు లోనవుతారని పూర్వీకులు మీతో చెప్పారు. కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, నేనంటే నేను కాదు, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నరహత్య చేయకూడదు. గతంలో చెప్పారు, మోసే చెప్పాడు, ఆజ్ఞల్లో చెప్పాడు, నరహత్య చేయకూడదు. ఒకవేళ చేస్తే విమర్శకు లోనగుతారు. ఇప్పుడు నేను చెప్తున్నాను మీతో, యేసు ప్రభు అంటున్నాడు వారితో, మీరు ఒక వ్యక్తిని దూషిస్తే మీరు విమర్శకు లోనగుతారు. అంటే దూషించడం అంటే దూషణ మాటలు నరహత్యతో సమానం. అర్థమవుతున్నాయండి? నరహత్య అంటే ఏంటంటే కత్తి తీసుకుని పొడిస్తే కాదు నరహత్య. దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దూషిస్తే, ఒక వ్యక్తి మీద దూషణ మాటలు మాట్లాడితే, ఒక వ్యక్తి మీద ద్వేషంతో మాట్లాడితే అది నరహత్యతో సమానం. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అలా మాట్లాడినప్పుడు మనము విమర్శకు లోనగుతాం. కారణం, ఆ మాటలే నరహత్యతో సమానం. నిజమే కదా? ఈరోజు కత్తి తీసుకొని పొడవవలసిన పని లేదు, పోనీ గన్ను తీసుకొని సూటిగా గురి పెట్టి కాల్చవలసిన పని లేదు.
ఈరోజు ఒక వ్యక్తిని చంపాలంటే చాలా ఈజీ. ఒక వ్యక్తిని చంపాలంటే చాలా ఈజీ. అదేంటో నాకు చెప్పండి పాస్టర్ గారు, నాకంటే నాకు ఒకడు సరిపోడంటారా? ఒక వ్యక్తిని చంపాలంటే చాలా ఈజీ. ఏంటి ఆ మెథడ్ అంటే చెప్పమంటారా? ఆ వ్యక్తిని చంపడానికి ఖర్చు అవసరం లేదు. ఒక వ్యక్తిని చంపడానికి మనం ఏ డబ్బులు వెచ్చించవలసిన పని లేదు. గుండాలకి డబ్బులు ఇవ్వవలసిన పని లేదు. కత్తులు తెచ్చుకోవాల్సిన పని లేదు. గన్నులు తెచ్చుకోవాల్సిన పని లేదు. చివరికి బ్లేడు కూడా తెచ్చుకోవాల్సిన పని లేదు. చివరికి ఉరి తాడు కూడా బిగించవలసిన పని లేదు. ఒక వ్యక్తిని చంపాలంటే నోటి మాట చాలు. అవునా కదా? దయచేసి అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తిని చంపాలంటే నోటి మాట చాలు. ఈరోజు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్నదానికి పెద్దదానికి మందు తాగి ఊరి వేసుకుని రైలు కింద పడి బావిలో దూకి ఎందుకు చనిపోతున్నారు? నోటి మాట. దయచేసి ఆత్మహత్య గురించి ప్రభు చిత్తమైతే నేను ఒక 2-3 రోజుల్లో సందేశం ఇస్తాను. దాని గురించి ప్రభు సన్నిధిలో ధ్యానిస్తున్నాను. ప్రభు ఆయన ద్వారా నుంచి నేను పొందుకొని మీకు అందించాలని ఆత్మహత్య గురించి ఆ సందేశం నేను త్వరలోనే మీకు ఇస్తాను. నోటి మాటనే జీవితంలో ఒక వ్యక్తిని మరణానికి తీసుకెళ్తా ఉంది. నోటి మాటే బ్రతకకుండా చేస్తూ ఉంది. వీడు నన్ను ఇంత మాట అంటాడు, ఈమె నన్ను ఇంత మాట అనేది, ఇక నేను బ్రతకడం అనవసరం అని వెంటనే నిర్ణయాలు తీసుకొని చనిపోతున్నారు. అవునా కదా? కత్తులు ఉన్నాయా? ఇక్కడ గన్నులు ఉన్నాయా? ఏమైనా మనం ఖర్చు పెట్టామా? ఖర్చు లేకుండానే చంపేస్తూ ఉన్నాం. నోటి మాట. చిన్నదానికి పెద్దదానికి ఏదైనా మాట్లాడితే వెంటనే నిర్ణయాలు తీసుకొని చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నోటి మాట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఒకరిని దూషించినప్పుడు అది నరహత్యతో సమానం. మన మాట ద్వారా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనం నరహత్య చేసినట్లు. కారణం ఏంటో తెలుసా? మన మాటల ద్వారా ఆ వ్యక్తి ఇదిగో మనస్తాపం చెంది చనిపోయాడు కనుక దాని కారకుడు నీవు. అంటే నీవు కాదు, మాట్లాడిన వారు నరహత్య చేసిన వారితో సమానం. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కుటుంబాల్లో కలుగుతున్న కరువులు ఏంటో తెలుసా? కుటుంబాల్లో ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా ఏం కలుగుతుంది? మొదటి కలిగే కరువు ఏంటో తెలుసా? భర్త భార్యని దూషించుకోవడం, భార్య భర్తని దూషించుకోవడం, తల్లిదండ్రులు పిల్లల్ని దూషించుకోవడం, అన్న తమ్ముడిని తమ్ముడు అన్నను దూషించుకోవడం, అక్క చెల్లెలు అక్కను దూషించుకోవడం. ఇక ఇలా ఒకరికొకరు ఇంట్లో దూషించుకోవడం ద్వారా మొదటిగా కలిగే కరువు ఏంటంటే ప్రేమ కరువు అయిపోతుంది. అది కుటుంబాల్లో కలిగే మొదటి కరువు. ఒకరికొకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడుకోవడం ద్వారా వారి మధ్యలో ప్రేమ కరువు అయిపోతుంది. తిట్టుకోవడం, కొట్టుకోవడం, సనుక్కోవడం, కొనుక్కోవడం ఉంటే ప్రేమ కరువైపోతుంది. ప్రేమగా మాట్లాడుకోలేరు. ఒకరికొకరు ప్రేమను చూపించుకోలేరు. వాడంటే నాకు సరిపోదు, ఈమెంటే నాకు సరిపోదు, నా తమ్ముడంటే సరిపోడు, నా అన్న అంటే సరిపోడు, నా అక్క అంటే సరిపోదు, నా చెల్లెలంటే నాకు సరిపోదు, నా భర్త ముఖమే నేను చూడలేకపోతున్నాను, నా భార్య ముఖం నేను చూడలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు నాకు విరోధులుగా మారిపోయారని వారి మీద ద్వేషం పెట్టుకొని వారి మీద ప్రేమను చూపించడానికి బదులుగా ద్వేషాన్ని చూపిస్తున్నారు, కక్షల్ని చూపిస్తున్నారు, పగల్ని చూపిస్తున్నారు. ఇది ఎలా మొదలయ్యిందంటే మొదటిగా ఒకరికొకరు తిట్టుకోవడం ద్వారా, ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా, ఒకరికొకరు మాట్లాడుకోవడం ద్వారా. ఇది మొదటిగా కలిగే కరువు ఏంటంటే కుటుంబాల్లో ఒకరికొకరు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకుంటూ, ఒకరిని అంటే ఒకరు మాట్లాడుకుంటూ ఉండడం ద్వారా వారి మధ్యలో ప్రేమ కరువు అయిపోతుంది. ఎప్పుడైతే దూషించుకుంటారో, ఎప్పుడైతే భార్య భర్త మీద, భర్త భార్య మీద తిరుగుబాటు చేసుకుంటారో, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారో, ఆ తర్వాత వారు ప్రేమగా ఒకరికొకరు ఉండలేరు. ఇది మొదటిగా కలిగే కరువు. చూడండి, ఒకరి మీద ఒకరికి తిరుగుబాటు ఎందుకు వస్తుంది? ఒకరి మీద ఒకరు ఎందుకు దూషించుకుంటారంటే గర్వం ద్వారా. ఏంటంట? గర్వం. ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ జగడం ఉంటుంది అని వాక్యంలో రాయబడింది. గర్వం ఉన్న చోట గొడవలు ఉంటాయి, జగడం ఉంటుంది. జగడం అంటే గొడవలే. గర్వం ఉంటుందో
ఆ గర్వం ద్వారా జగడం పుట్టుకొస్తుంది. ఆ జగడం పుట్టుకోవడం ద్వారా ప్రేమ కరువైపోతుంది. గర్వమే గనక లేకపోతే భర్త ఏదైనా ఒక మాట అంటే భార్య తగ్గించుకొని పడి ఉంటుంది. పడి ఉండడం అంటే కాళ్ళ కింద కాదు, తగ్గించుకుంటుంది. భార్య ఏదైనా ఒక మాట అంటే భర్త కూడా దాన్ని అర్థం చేసుకొని తగ్గించుకుంటాడు. అలా కాకుండా ఈరోజు నీవెంత అని ఒకరిని ఒకరు మించిపోయి తిట్టుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ, దూషించుకుంటూ, శపించుకుంటూ, నీవిలాగంటే నీ బ్రతికిది, నీ ఇంట్లో ఉన్నవారు ఇలాగా, నీ ఇంట్లో ఉన్నవారు ఇలాగా అని, నీకంటే నేను తక్కువ కాదని భర్త భార్య మీద ఇలా ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకుంటూ దూషించుకుంటున్నారు కనుకనే వారి మధ్యలో ప్రేమ కరువు అయ్యింది. ఇదే మొదటిగా కలిగే కరువు. ప్రేమ కరువైపోయింది. ఆ తర్వాత సమాధానం అనే కరువు మొదలవుతుంది. ప్రేమ లేని చోట సమాధానం ఉండదండి. మొదటిగా ప్రేమ కరువైపోతుంది. ఈరోజు ఎంతమంది భర్త ప్రేమకు నోచుకోలేని వారు లైవ్లో ఏకీభవించి వాక్యం వింటున్న వారిలో ఉన్నారు. భార్య ప్రేమకు నోచుకోలేని వారు ఎంతమంది లేరండి. భర్త ప్రేమకు నోచుకోలేక ఇదిగో ఒంటరి జీవితాన్ని జీవించే వారు చాలామంది ఉన్నారు. భార్య ప్రేమకు నోచుకోలేక ఒంటరి బ్రతుకును అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా ప్రేమ కరువైపోయింది. ఆ ప్రేమకే ఇంటిలో చోటు లేకుండా పోయింది. ఆ ప్రేమకే కుటుంబాల్లో స్థానం లేకుండా పోయింది. ఆ దూషణ మాటల ద్వారానే హృదయంలో నీ భర్త మీద కానీ నీ భార్య మీద కానీ ప్రేమ లేకుండానే పోయింది. కారణం ఏంటో తెలుసా? దూషించుకోవడం ద్వారా. మనం ఒక వ్యక్తిని ఎప్పుడైతే దూషిస్తామో, భార్యనే కానీ, భర్తనే కానీ, తల్లిదండ్రులనే కానీ, పిల్లలనే కానీ, నరహత్యతో సమానం. నరహత్య చేసినప్పుడు కరువు ఏర్పడుతుంది. ఆ కరువు ఏంటంటే ప్రేమ అనే కరువు. ప్రేమ లేకపోతే కుటుంబాల్లో సమాధానంగా ఉండలేరు. ఒకరంటే ఒకరికి ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ పోయింది. సమాధానంగా ఎలా మాట్లాడుకుంటారండి? హృదయంలో సమాధానం ఎలా ఉంటుందండి? రాత్రి పడుకుంటే ఎలా నిద్ర వస్తుందండి? ఉద్యోగానికని వెళ్తే సమాధానంగా ఎలా ఉద్యోగం చేయగలుగుతారు? పనికని వెళ్తే నీ భర్తతో, నీ భార్యతో ఇదిగో నీవు గొడవ పడ్డావు గనక, ఒకరికొకరు దూషించుకున్నారు గనక ఈరోజు నువ్వు వెళ్ళి సమాధానంగా ఏ పనైనా చేయగలుగుతారా? కుటుంబాల్లో ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా మొదటిగా కలిగే కరువు ఏంటంటే ప్రేమ. ఆ రెండవదిగా సమాధానం ఇద్దరి మధ్యలో కరువు అయిపోతుంది. నీ ముఖం నేను చూడకూడదు అంటాడు, ఆయన ముఖం నేను చూడకూడదు అంటారు. నీ ముఖమే నాకు చూపించవద్దు, ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపో అంటారు. సమాధానం ఉండదు మధ్యలో. సమాధానం లేక కుటుంబాల్లో ఒంటరి జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాధానం కరువైపోతుంది. సమాధానం కుటుంబాల్లో ఏలుతుంది, సమాధానం లేక. ఇది రెండవదిగా కలిగే కరువు. మూడవదిగా ఏం కలుగుతుందంటే వారి మధ్యలో సంతోషం కరువైపోతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇద్దరు దూషించుకుంటారో వారి మధ్యలో సమాధానం కరువైపోతుంది. ఆ తర్వాత సంతోషం కూడా కరువైపోతుంది. నేను త్వరగా చెప్తాను, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. సంతోషం కరువైపోతుంది. చూడండి, ఒకరికొకరు దూషించుకోకముందు సమాధానంగా మాట్లాడుకున్నారు. ఒకరికొకరు దూషించుకోకముందు సంతోషంగా మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైతే ఒకరికొకరు దూషించుకుంటారో అప్పుడు ప్రేమగా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు, సంతోషంలో పాలు పంపులు పంచుకోలేరు. అర్థమవుతుందండి? ఈరోజు నీ కుటుంబాల్లో నీ భర్తతో సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఈరోజు నీ కుటుంబాల్లో నీ భార్యతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉన్నారా? అలా సంతోషంగా సమయాన్ని గడపక ఇదిగో నీ ఒక రూమ్లో విడివిడిగా ఉంటూ సంతోషానికి దూరంగా జీవిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సంతోషానికి కరువు ఏంటో తెలుసా? ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా మొదటిగా ప్రేమ కరువు అయిపోతుంది. ఆ తర్వాత సమాధానం కరువు ఏర్పడుతుంది ఇంటిలో. ఆ తర్వాత సంతోషం కరువు ఇంటిలో ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది చూద్దాం, ఏం కలుగుతాయి? సహవాసం కూడా కరువైపోతుంది. సహవాసం చూడండి, స్నేహితులను ఒకసారి మనం ఆలోచన చేస్తే స్నేహితులు చక్కగా కలిసి సహవాసం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారు దూషించుకుంటారో ఒకరి మీద ఒకరు, అప్పుడు వారిద్దరూ
కలుసుకునే దానికి ఇష్టపడరు. అవునా? దూషించుకున్న తర్వాత వారి మీద ద్వేషం ఏర్పడుతుంది, వారి మీద పగ ఏర్పడుతుంది. వాడే నన్ను ఇంత మాట అంటాడా అని ఆలోచన కలుగుతుంది. అప్పుడు ప్రేమ ఉండదు, సమాధానంగా కలవలేరు, సంతోషంగా కలవలేరు, అసలు సహవాసమే చేయలేరు, మానుకుంటారు. ఈరోజు కుటుంబాల్లో కలుగుతున్న కరువు ఏంటంటే సహవాసం కరువు అయిపోయింది. ఒకరికొకరు తిట్టుకున్నాక, సనుక్కున్నాక, గొనుక్కున్నాక, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకున్నాక, దూషణ మాటలు మాట్లాడుకున్నాక సంతోషంగా సమాధానంగా ప్రేమతో వారు కలుసుకొని ఉండలేరండి, కలుసుకొని ఉండలేరు. ఈరోజు ఎక్కువ శాతం విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. ఓసారి జడ్జి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఎక్కువ శాతం విడాకులు కలుగుతున్నాయి, విడాకుల కోసం అప్లై చేశారంటే వారు ఎక్కువ శాతం క్రైస్తవులు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఒకరంటే ఒకరికి నచ్చక తిరుగుబాటు చేసుకుంటూ దూషించుకుంటూ ఇలా ఉన్నారు కనుకనే వారి మధ్యలో సహవాసం అనేది కూడా కరువైపోయింది. భార్య భర్తతో, భర్త భార్యతో సహవాసం చేయాలి, కానీ ఈరోజు ఎంతమంది సహవాసంతో కలిసి జీవిస్తూ ఉన్నారు? సహవాసాలు లేవు ఇంటిలో. భార్య భర్తతో కలవట్లేదు, భర్త భార్యతో కలవట్లేదు. కారణం ఏంటి? ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా, శపించుకోవడం ద్వారా, తిట్టుకోవడం ద్వారా సహవాసం కరువైపోయింది. చూడండి, ఓసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అన్నా, చాలా రోజులైంది మాకు వివాహమై 2 పిల్లలు ఉన్నారు, కానీ ఇప్పటికే సంవత్సరం అయింది నేను నా భార్య మాట్లాడుకోక ఒకే ఇంట్లోనే ఉంటున్నాం, కానీ నాకు నా భార్యకి మాటలు లేవు. ఆమె ఒక గదిలో పడుకుంటే నేను మరొక గదిలో పడుకుంటాను. లేచిన వెంటనే టీయో కాఫీ ఇవ్వాలంటే ఇదిగో పిల్లల మీద సొడ్డు పెట్టి ఇస్తుంది, అంటే ఓ చోట పెడుతుంది, నేను తాగుతాను. భోజనం పెట్టాలంటే పిల్లల్ని పిలిచినట్లుగా పిలుస్తుంది, అంటే దాని ఉద్దేశం నన్ను పిలిచినట్టే అని నేను వెళ్ళి తింటాను. సంవత్సరం అయింది, మాటలు లేవు. ఒకే ఇంట్లోనే ఉంటున్నాం, కానీ కలిసి కాపురం చేయట్లేదు, కలిసి సహవాసం చేయట్లేదు, కలిసి సమాధానంగా మాట్లాడుకోవట్లేదు, కలిసి సంతోషంలో పాలు పంపులు పంచుకోవట్లేదు, కలిసి ప్రేమగా జీవించలేకపోతున్నాం. సంవత్సరం అయింది, ఒకే ఇంట్లోనే ఉన్నాం. నాకు నా భార్యకి మాటలు లేవు. నా పిల్లలు ఉన్నారు, పిల్లల మీద సొడ్డుతో అని తీసుకొచ్చి పెడతారు. కారణం ఏంటో తెలుసా? ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా. నా ప్రేమైన సహోదరులారా, ఈరోజు కుటుంబాల్లో సహవాసం కరువైపోతుంది. ఎందుకంటే నీవంటే అతనికి నచ్చట్లేదు, అతడంటే నీకు నచ్చట్లేదు. కారణం ఏంటి? ఎలా మొదలయ్యాయి ఇలాగంటే గొడవల ద్వారా. చిన్నదానికి పెద్దదానికి తిరుగుబాటు చేయడం, చిన్నదానికి పెద్దదానికి దూషించే మాటలు మాట్లాడుకోవడం, సహవాసం కరువైపోతుంది. ఈ మధ్య పేపర్లో ఎక్కడ వేశారు మరి, పెళ్ళయింది, వివాహం అయింది, క్రొత్తగా 1 నెల 2 నెలలు కాపురం చేశారు. భర్త భార్యని ఏదో అన్నాడంట, భర్త భార్యని ఏదో అన్నాడు, భార్య కూడా దాన్ని తట్టుకోలేక తిరిగి మాట్లాడాడు. ఇలా మాట్లాడుకోవడం ద్వారా చూడండి 3 నెలలకి విడాకులు తీసుకున్నారు. దేనివల్ల? మాటల ద్వారా. ఇద్దరు ఒకరికొకరు కలిసి జీవించవలసింది ఈరోజు వేరువేరుగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? నరహత్య. ఆ నరహత్య ఏంటి? దూషించే మాటలు, దూషణ మాటలు. సహవాసం కరువైపోతుంది. చాలామంది బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వెళ్ళేదానికి మనసు రాదు. కొంతమందికి ఇంటికి వెళ్తే నరకమే నా ఇంటిలో అంటారు. నా భార్యతో నరకం, నా భర్తతో నరకం అంటారు కొంతమంది. కారణం ఏంటంటే తెలుసా? వారిద్దరి మధ్యలో ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, సహవాసం లేదు. ఎలా మొదలయ్యాయి ఇవన్నీ అంటే ఒకరికొకరు దూషించుకోవడము, నరహత్య చేయడం. నరహత్య అంటే దూషించుకోవడం. సహవాసం కరువైపోయింది. చూడండి, తర్వాత ఏం కరువైపోతుంది అంటే అర్థం చేసుకోవడం కరువైపోతాం. ఒకరికొకరు అర్థం చేసుకోలేరు. ఈరోజు అర్థం చేసుకోలేకపోవడం ద్వారానే కదా సమస్యలు వస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోకపోవడం కరువైపోతుంది.
నా భర్త ఉన్నాడు కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటది భార్య. నా భార్య ఉన్నది కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతుంది అంటాడు భర్త. ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం, అర్థం చేసుకొని కాపురం చేయడం, ఇవన్నీ కుటుంబాల్లో జరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రారంభంలోనే ప్రేమ, సమాధానం, సంతోషం, సహవాసం ఇవన్నీ పోయాయి గనకనే ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆమె అంతే, ఆమె అలాగే మాట్లాడతారు, వీడంతే, వీడు ఇలాగే మాట్లాడతాడు అంటది కూడా భార్య. అర్థం చేసుకునే మనసులు అర్థం చేసుకునే మనిషి ఇంటిలో లేకపోవడము అదే పెద్ద కరువు. ఆ తర్వాత ఏమవుతుంది చూడండి, ఆదరణ లేకపోవడం. ఆదరణ కరువైపోతుంది ఇంటిలో, ఆదరణ కరువైపోతుంది. ఈరోజు భర్త భార్యని అర్థం చేసుకుని ఆదరించలేకపోతున్నాడు, అలాగే భార్య కూడా ఆదరించలేకపోతాం. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, కుటుంబాల్లో అర్థం చేసుకొని ఆదరించే వాళ్ళు లేరని కన్నీరు విడుస్తున్నారా? అయ్యో నా భర్త ఉన్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు, నా భార్య ఉన్నది కానీ అర్థం చేసుకోలేకపోతుంది అని కన్నీరు విడుస్తూ ఉన్నారా? దీనికి గల కారణం ఏంటి ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? కుటుంబాల్లో కలిగే కరువు ఒకరికొకరు ఆదరించుకోకపోవడం. చూడండి, యోబు జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తే, యోబు రోగంతో ఉన్నాడు, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, చివరికి రోగం వచ్చింది, కూర్చున్నాడు, బాధపడుతున్నాడు, గీక్కుంటూ ఉన్నాడు, రక్తం గారుస్తూ ఉన్నాడు. అయ్యో ఇక ఎంత వేదన అంటే అంత వేదన. ఆ సమయంలో భార్య వచ్చి ఏం చెప్పాలి? ఓర్చుకోండి, దేవుడు మనతో ఉన్నాడు, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన ఏమైనా చేస్తాడు, మీరు దిగులు చెందకండి, దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పాలి భార్య. కానీ భార్య వచ్చి ఏమంటుంది? ఇంకా దేవుడిని అలా పట్టుకున్నావేంటయ్యా, దేవుడే గనక ఉంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? అందుకని దేవుడిని దూషించి నువ్వు చనిపో, నేను చనిపోతాను అంటది భార్య. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి, భర్త బాధల్లో ఉన్నప్పుడు భార్య ఆ బాధని అర్థం చేసుకొని దగ్గరికి వచ్చి ఆదరించాలి, బలపరచాలి. కానీ భార్య అర్థం చేసుకోక, దగ్గరికి వచ్చి ఆదరించక, ఇంకా దూషించే, ఇంకా హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంది. ఆదరణ కరువైపోయింది యోబు జీవితంలో. ఆ సమయంలో స్నేహితుల ద్వారా కూడా ఆదరణ కరువైపోయింది. ఏయ్ యోబు, నువ్వు ఏదో పాపం చేసావు మాకు తెలియకుండా, అందుకే నీ మీదకి శిక్ష వచ్చింది అని స్నేహితుల ద్వారా కూడా ఆదరణ అర్థం చేసుకొని ఆదరించేవారు లేకపోయారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడా? నీ భార్య నిన్ను అర్థం చేసుకొని ఆదరించలేకపోతుందా? కుటుంబాల్లో ఆదరణ కరువైపోయిందా? ఆదరణ లేని వారికి దేవుడే ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. గనక దిగులు చెందకండి, కలవరపడకండి. కుటుంబాల్లో కలుగుతున్న కరువులు ఎందుకు వస్తున్నాయి? నరహత్య చేసుకోవడం ద్వారా, అంటే చంపుకోవడం కాదు, ఒకరికొకరు దూషించుకోవడం ద్వారా ప్రేమ కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, సంతోషం కరువైపోయింది, సహవాసం కరువైపోయింది, ఒకరికొకరు అర్థం చేసుకొని బ్రతకడం కరువైపోయింది. ఆ తర్వాత ఏం కరువైంది? ఆదరించుకోవడం కరువైపోయింది. 2 విషయాలు చెప్తాను ఇక చివరిగా. ఆ తర్వాత గౌరవించుకోవడం కూడా కరువైపోయింది. ఒకరంటే ఒకరికి గౌరవం లేకుండా పోయింది. ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? భర్త ఏమో భార్యను తిట్టా, భార్య ఏమో భర్తను తిట్టా, తల్లిదండ్రులు పిల్లలు తిట్టారు, పిల్లలు తల్లిదండ్రులు తిడతా ఉన్నారు. ఇలా ఒకరంటే ఒకరికి సరిపోక ఒకరి మీద ఒకరు శత్రువులాగా దాడి చేసుకుంటూ, ఓ ఇక నీవెంత అంటే తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, భర్త భార్య మీద, భార్య భర్త మీద, అక్క చెల్లెల మీద, చెల్లెలు అక్క మీద, అన్న తమ్ముడి మీద, తమ్ముడు అన్న మీద, ఇలా ఒకరంటే ఒకరికి విలువనివ్వక, ఒకరంటే ఒకరి దూషించుకుంటూ నీవెంత అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గౌరవం ఏమైనా ఉందంటారా ఇంటిలో? తల్లిదండ్రులు అనే గౌరవమే గనక ఉన్నట్లయితే నోరు మూసుకుంటారు, నోరు తెరవరు. అన్న అనే గౌరవం గనక ఉన్నట్లయితే నోరు తెరవరు. అక్క అనే గౌరవమే గనక ఉన్నట్లయితే అక్క మీద తిరుగుబాటు చేయదు.
పెద్దలు అనే గౌరవమే గనక ఉన్నట్లయితే పెద్దల మీద దాడి చేయడానికి, తిరుగుబాటు చేయడానికి, దూషించే మాటలు మాట్లాడడానికి, బూతులు మాట్లాడడానికి నోరు తెరవరు, తెగించరు. ఈరోజు ఎందుకని పెద్దల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అక్క అని చూడకుండా, అన్న అని చూడకుండా, నాకంటే పెద్దవారు, వయసులో పెద్దవారు అనే గౌరవం కూడా లేకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కారణం గర్వం. ఆ గర్వం వల్ల జగడాలు పుట్టాయి. ఆ జగడాలు పుట్టడం ద్వారా కుటుంబాల్లో గౌరవం కరువైపోయింది. ఒకరంటే ఒకరికి గౌరవం లేకుండా బ్రతుకుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. కుటుంబాల్లో విలువ ఇస్తున్నారా? గౌరవిస్తున్నారా? నీకు నీ ఇంటిలో ఉన్న వాళ్ళు గౌరవించకపోవడానికి కారణం, నీవు వారిని గౌరవించకపోవడానికి కారణం ఒకరికొకరు నరహత్యలు చేసుకోవడం ద్వారా. నరహత్యలు అంటే దూషించుకోవడం ద్వారా. గౌరవించుకోవడం కరువైపోయింది ఒకరంటే ఒకరికి. ఆ తర్వాత చూడండి, చివరిగా మాట్లాడుకోలేరు. చివరిగా ఫైనల్గా కలిసి కాపురము కూడా చేయలేరు, కలిసి పాన్పు కూడా చేయలేరు. ఎప్పుడు? నరహత్య చేసుకున్నప్పుడు. ఏంటి ఆ నరహత్య? దూషించుకోవడం ద్వారా. భార్య భర్తల విషయంలోనే కానివ్వండి, స్నేహితులు కూడా వారి విషయంలోనే కానివ్వండి, కలిసి మాట్లాడుకోలేరు, కలిసి బ్రతకలేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. కుటుంబాల్లో కరువులు ఎందుకు వస్తున్నాయి అంటే దూషించుకోవడం ద్వారా, నరహత్య చేసుకోవడం ద్వారా. చివరిగా భార్య భర్తల విషయంలోనికి వస్తే కలిసి కాపురం చేయలేరు, స్నేహితుల విషయంలోనికి వస్తే కలిసి సహవాసం చేయలేరు, దేవునికి మనిషి మధ్యలోకి వస్తే దేవునితో సహవాసం కూడా చేయలేరు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో ఈ కరువులు లేవంటారా? తినేదానికి ఉంది, అది కరువు కాదు. కట్టుకునేదానికి ఉంది, అది కరువు కాదు. అనుభవించేదానికి ఉంది, కరువు కాదు. తిరిగేదానికి కార్లు ఉన్నాయి, కరువు కాదు. మరి ఇంకేంటి కరువు అంటే? ప్రేమ కరువు అయిపోయింది, సమాధానం కరువు అయిపోయింది, సంతోషం కరువు అయిపోయింది, ఆదరించుకోవడం కరువు అయిపోయింది, అర్థం చేసుకుని బ్రతకడము కరువు అయిపోయింది, మాట్లాడుకోవడము కరువు అయిపోయింది, భార్యాభర్తలు పానుపు విషయంలో కూడా కరువు అయిపోయింది, స్నేహితుల సహవాసంలో కరువు అయిపోయింది, దేవునికి మనకు ఆ ఉండే సంబంధం కూడా ఈరోజు కరువైపోయింది. కారణం దేవుని మీద తిరుగుబాటు చేయడం. ఏంటి ఆ తిరుగుబాటు అంటే? దేవునికి లోబడకపోవడమే, దేవుని మాట వినకపోవడమే, దేవుని మాటను తృణీకరించడమే మన జీవితంలో కరువు ఏర్పడింది. దేవునికి మనకు మధ్యలో ఉన్న సహవాసం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబాల్లో ఏ కరువులతో జీవిస్తున్నాం? కరువులు రావడానికి కారణం నరహత్య. ఆ నరహత్య ఏమిటి? చంపడము కాదు. నరహత్య ఒకరికొకరు దూషించుకోవడం, ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరికొకరు శపించుకోవడం, ఒకరి మీద ఒకరు పగబెట్టుకోవడం. చివరిగా ఒక మాట రాయబడి ఉంది, నేను చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇందాక చదివాం కదా, 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. ఆమేన్. ఇంటిలో ఒకరికొకరు ద్వేషించుకుంటూ, మందిరానికి వస్తూ విశ్వాసులమని చెప్పుకుంటూ, వాడంటే నాకు సరిపోదని, ఈమెంటే నాకు సరిపోదని మనసులో పెట్టుకొని ప్రభువుని చేతులెత్తి ఆరాధిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, నరహత్య చేస్తూ, అంటే దాని ఉద్దేశం ద్వేషిస్తూ, పగలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, హృదయంలో ఒకరి మీద ద్వేషం పెట్టుకొని మందిరానికి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే నిత్య జీవము మనకు కలగదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్య జీవము కలగదు. మరి ఏం కలుగుతుంది అంటే నిత్య నరకం కలుగుతుంది. ఎప్పుడు ఒక వ్యక్తి మీద దూషించే ఆలోచన కలిగి ఉన్నప్పుడు. గనక ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంత భక్తి చేసి చివరికి నరకానికి వెళ్ళిపోతే మన భక్తి ఏమైనా ఉపయోగం ఉందంటారా? మన భక్తి మనకేం తీసుకొచ్చి పెట్టాలంటే పరలోకాన్ని తీసుకొచ్చి పెట్టాలి. కానీ ఒక వ్యక్తి మీద దూషించుకోవడము, శపించుకోవడము, పగలు కక్షలు పెట్టుకొని క్రైస్తవులమని చెప్పుకొని ప్రభువును ఆరాధిస్తున్నట్లయితే మనకు కలిగే లాభం నిత్య నరకం. ఈ రాత్రి మన హృదయంలో కక్షలు, భేదాలు,
ద్వేషించుకునే ఆలోచనలు, ఒకరంటే ఒకరికి సరిపోదు అనేటువంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు మన కుటుంబాన్ని కనికరిస్తాడు, మనల్ని కనికరిస్తాడు, పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. కుటుంబాల్లో ఏలుతున్న కరువుల నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, కుటుంబాల్లో కరువులు లేవంటారా? కుటుంబాల్లో కరువులు? ప్రేమ కరువు లేదంటారా? సమాధానంగా జీవించలేకపోతున్నారు, సంతోషంగా బ్రతకలేకపోతున్నారు. గనక ఈ రాత్రి మనం చివరిగా ఓ నిర్ణయం తీసుకుందాం. అయ్యో, నా కుటుంబాల్లో ఈ కరువులు ఉన్నాయి. ఈ కరువులు రావడానికి గల కారణం ద్వేషించడం, నా నోటి మాట. అదే నరహత్యతో సమానం. నేను ఇక మీదట నరహత్య చేయకూడదు అంటే దాని ఉద్దేశం చంపడం అని కాదు. ఇందాక చెప్పాను కదా, దూషించడం నోటి మాట ద్వారా. కనుక ఈ రాత్రి మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిని విడిచిపెట్టి మన కుటుంబాల్లో ఏలుతున్నటువంటి ఈ కరువుల నుంచి విడుదల పొంది నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన కొరకు ఈ భూమి మీద నీతిమంతులముగా, నీతిమంతురాలిగా, యథార్థత కలిగి ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుదాం. ఒకరికొకరు క్షమించుకోండి, ఒకరికొకరు అర్థం చేసుకోండి, ఒకరికొకరు ప్రేమించుకోనండి. ఈ రాత్రి నీ భార్య మీద కోపం ఉన్నట్లయితే మానుకో, నీ భర్త మీద కోపం ఉన్నట్లయితే మానుకోండి, పిల్లల మీద కోపం ఉన్నట్లయితే, తల్లిదండ్రుల మీద కోపం ఉన్నట్లయితే, అక్క మీద కోపం ఉన్నట్లయితే, చెల్లెల మీద కోపం ఉన్నట్లయితే, ఇంకా నీ ఇంట్లో ఉన్న వారి మీద ఎవరి మీదనైనా ద్వేషం ఉన్నట్లయితే ఈ రాత్రి ద్వేషాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టు. ప్రభు సన్నిధిలో ద్వేషాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి వారిని ప్రేమించు, వారితో మాట్లాడు, సమాధానంగా మాట్లాడు. వారితో ఎప్పుడైతే మాట్లాడతామో ఈ కరువులన్నీ దూరం అయిపోయి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవించేటట్లు ప్రభు చేస్తాడు. మరి అట్టి నిత్య జీవము దేవుడు మన కుటుంబాల్లో మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఇంతవరకు కుటుంబాల్లో ఏలుతున్న ఈ కరువులన్నిటిలో నుంచి ప్రభు ఈ రాత్రి విడిపించునుగాక. ఆమెన్. ఇంతవరకు తెలుసో తెలియకో భర్త మీద తిరుగుబాటు చేస్తూ, భార్య మీద ఇలా ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకుంటూ దూషించుకుంటున్నారేమో, ఈ రాత్రి నుండి అటువంటి దూషించే మాటలు మాట్లాడుకోకుండా, నరహత్యలు చేయకుండా ఈ రాత్రి నుంచి ప్రేమతో, క్రీస్తు మనసుతో, క్రీస్తు ప్రేమతో బ్రతికే కృపను దేవుడు మన కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే తలలుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ తలలుంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మరొకసారి మాతో మాట్లాడినందుకే స్తోత్రం. భూమి మీద కరువు రావడానికి కారణం నరహత్య అన్నారు. అలాగే కుటుంబాల్లో కరువులు రావడానికి కారణం నరహత్య అంటున్నారు. మేము ఎక్కడ ఎవరిని చంపలేదే అని అనుకుంటూ ఉన్నాము, కానీ ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు అదే నరహత్య అంటున్నారు. నిజమే. ఈరోజు ఒకరంటే ఒకరికి పడక, ఒకరంటే ఒకరు సరిపడక, ఒకరంటే ఒకరికి కోపము, ద్వేషాలు పెట్టుకొని పగలతోనే, కక్షలతోనే నాయన నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రభు, మమ్మల్ని క్షమించండి. అలా నరహత్యలు చేస్తూ దూషించుకుంటూ మేము బ్రతుకుతున్నాం గనకనే ప్రేమ కరువైపోయింది, కుటుంబంలో సమాధానం కరువైపోయింది, సహవాసం కరువైపోయింది, సంతోషం కరువైపోయింది, ఐక్యత కరువైపోయింది, మాట్లాడుకోవడం కరువైపోయింది నాయన. చివరికి భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు కూడా కరువైపోయాయి. ఈరోజు మీకు మాకు ఉన్న సంబంధం కూడా కరువైపోయింది. యేసయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి నుండి నరహత్య చేయకుండా, అనగా మా నోటి నుంచి శపించడము, మా నోటి నుంచి దూషించడము, కక్షలు భేదాలతో హృదయంలో దాచిపెట్టుకొని ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవడము, ఇవేవి లేకుండా యథార్థంగా ప్రేమతో జీవించే మనసును నాకును మాకును అందరికీ నీ సహాయము చేయమని, నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యమును స్వతంత్రించుకొని మీ కొరకు మాత్రమే రోషం కలిగి బ్రతికే కృపను మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే కన్నిన్న సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం.
ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ఇంతవరకు చూశారు కదా, మరి కరువు ఎందుకు వస్తుంది, కుటుంబాల్లో ఉన్న కరువులు ఏమిటి, మరి ఇట్టి కరువులలో మనం బ్రతకకుండా కరువు నుంచి విడుదల పొందుకుందాం. దేవుని కొరకు సాక్షులుగా జీవించుదాం. ప్రభు ప్రేమను పొందుకొని, ఆయన మనస్సును పొందుకొని, దేవుని బిడ్డలము అని సాక్ష్యాన్ని పొందుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. మరి అట్టి నిత్య జీవంలో జీవించే భాగ్యమును దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి 8:30 గంటలకి మరి లైవ్లో వాక్యం అందించబడుతుంది. దయచేసి సమయానికి రండి, అనేకులకు తెలియచేయండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, బలపడండి. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా.